ఏబిఎన్ ఛానల్ పై విశాఖ పోలీస్ కమిషనర్ కు వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఏబిఎన్ ఛానల్ కు పాత్రికేయ విలువలు లేవని మండిపడ్డారు కేకే రాజు. ప్రతి డిబేట్లోనూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై బురద చల్లుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎల్లో మీడియాలో డిబేట్లు లిమిట్స్ దాటుతున్నాయన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఎల్లో మీడియా విషం కక్కుతోందని ధ్వజమెత్తారు. మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ వెంకటకృష్ణపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏబిఎన్ ఛానల్ కోసమే నేను మాట్లాడుతున్నాను, మిగతా ఏవి మాట్లాడలేదు. జర్నలిజం డిబేట్స్లో ఆర్ఎండ్ఎస్ యాక్ట్స్ అనేవి ఒక కొత్త న్యూ నామ్స్ కిందేమో ఈరోజు ఏబిఎన్ ఛానల్ ఏమో ప్రవేశపెడతామన్నమాట. అసలు అలాంటి హారెండస్ యాక్ట్స్ ఏం చేస్తుందంటే రక్తపాతం సృష్టిస్తుందన్నమాట. రాష్ట్రంలోని 41% అనేది ఓటింగ్ చిన్న విషయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఓటింగ్ అంటే అంత ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక పిచ్చి. ఓకే, వారికి వాళ్ళ ప్రాణాలని అర్పించే అంత భక్తి. అలాంటి నాయకుడిని మీరు ఏదైనా అంటే మీరు రక్తపాతం జరగదా ఈ రాష్ట్రంలోని? నువ్వు ఎక్కడో హైదరాబాద్లో కూర్చొని ఏబిఎన్ ఛానల్ వాళ్ళు ఏమో ఏదో ప్రసంగిస్తావు అంటే, మిస్టర్ రాధాకృష్ణ సార్, డోంట్ యూ హ్యావ్ కంట్రోల్ చేయడం తెలీదా? ఒకవైపు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న వేలాది కోట్ల రూపాయల విలువైన భూముల్ని పప్పు బెల్లాల్లాగా రూపాయికి ₹10 కూడా పెట్టుబడుల పేరుతో కట్టబెడుతూ 2 సంవత్సరాల కాలం పూర్తి అవ్వకుండానే 3 లక్షల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చి, ఈ అప్పులు చేసిన సంపదనందరినీ రాష్ట్ర నలుమూలల రాయలసీమ కానీ, ఉత్తరాంధ్ర కానీ, కోస్తా కానీ 3 ప్రాంతాలకి కూడా సమానంగా అభివృద్ధి ఫలాలందించాల్సిన ముఖ్యమంత్రి గారు అమరావతి మీద ప్రేమతో అమరావతి నా దత్తపుత్రిక అనుకుని ఈరోజు అమరావతిలో లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడుల పేరుతో పెద్ద ఎత్తున స్కామ్ పాల్పడుతున్న మాట మనందరికీ కూడా తెలిసిన విషయమే.